హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి జకోపానీలో ఉన్న కేబుల్ కార్కి అయితే వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎంట్రీ టికెట్ ప్రైస్ ఎంత, అక్కడ ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి వింటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి క్యాబ్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశాము. 9:30కి క్యాబ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే కూజ్నీస్ అయితే వెళ్తున్నాము. సో అక్కడ నుండి కాస్ప్రోవి విహెచ్ కేబుల్ కార్కి అయితే వెళ్తున్నాము. సో మేము టికెట్స్ అయితే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ కౌంటర్లో మనం పర్చేజ్ చేయాలంటే టికెట్స్ లాంగ్ క్యూ ఉంటుంది. సీజన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్కి మనము టికెట్ పర్చేజ్ చేయాలి. సో అక్కడ 1 hour 45 minutes మనం ఉండాల్సిన టైం అయితే మనం బుక్ చేసుకున్న టైంకి ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు అక్కడికి రీచ్ అయి ఉండాలి. సో చాలా మంది అప్పటికే ఎంత లాంగ్ క్యూ ఉంది. సో అక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు, బట్ వెయిటింగ్ టైం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. టికెట్స్ స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. సో మేము రీచ్ అయ్యడానికి అప్పుడు గేట్ క్లోజ్ చేశారు. అంటే ఎవ్రీ 10 minutesకి మనల్ని లోపలికి అయితే పంపిస్తూ ఉంటారు. సో ఎవ్రీ 10 minutesకి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా, అంటే 20-30 మెంబర్స్ని, అంటే ఆ కేబుల్ కార్లో మాక్సిమం 50 మెంబర్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో దానికి తగ్గట్టుగా ఒక గ్రూప్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఓపెన్ చేయగానే కేబుల్ కార్ ఎక్కడానికి అందరూ పరిగెత్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కేబుల్ కార్ కి చుట్టూ గ్లాసెస్ అయితే ఉంటాయి. సెంటర్ లో ఉన్న వాళ్ళకి మనకి కనిపించదు. సో చుట్టూ మనకి రౌండ్ అప్ గా నిలబడితేనే మనకి బాగా కనిపిస్తుంది. సో ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు. లక్కీగా సీట్ అయితే దొరికింది, కానీ కూర్చున్న ఇటువైపుకి కనిపించదు కదా. సో అందుకే ఇంకా లేచి ఆ సీట్ మీద నిలబడి చూస్తున్నారు. సో వింటర్ లో మాత్రం మేమైతే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయటము. సో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, కానీ సమ్మర్లో ఒకసారి విజిట్ చేసాము. వింటర్లో మాత్రం ఎప్పుడు పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు టైం కుదిరింది. కేబుల్ కార్ లో వెళ్తుంటే ఆ కొండలు మొత్తము మంచుతో కప్పబడింది. ఇంకొక విషయం ఏంటంటే బాగా ఎండ కూడా వచ్చింది. ఆ ఎండకి ఆ స్నో ఫ్లేక్స్ అయితే రిఫ్లెక్షన్ అయితే వస్తున్నాయి. అండ్ మనం కేబుల్ కార్లో వెళ్ళేటప్పుడు కింద నుంచి చాలా మంది హైకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో సమ్మర్లో అంటే ఓకే, కానీ వింటర్లో కూడా ఇంకా నడుస్తూ వెళ్తూ ఉన్నారు చూడండి. ఈ కేబుల్ కారు ఎవ్రీ 10 minutesకి ఉంటుంది. సో జర్నీ కూడా మనకు జస్ట్ 10 minutes 2 stages లో ఉంటుంది. వింటర్లో విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకే పిల్లలకి బాగా నచ్చింది. సో ఆ మంచు కొండల్లో కేబుల్ కార్ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో కొండ మీదకైతే ఇంకా రీచ్ అయ్యాము. సో ఇక్కడ కొండ మీద మొత్తం స్నో అయితే ఉంది కదా. సో ఇక్కడ చాలా మంది స్కీయింగ్ కి వస్తూ ఉంటారు. అండ్ ఆ కేబుల్ కార్ లో స్కీయింగ్ కి వెళ్లే వాళ్ళే వెళ్తున్నారు. సో అందుకు గాను స్కీ పాస్ కూడా తీసుకోవాలి. అండ్ స్కీయింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకి రెంట్ కి అవైలబుల్ గా ఉంది. చాలా మంది వాళ్ళు ఓన్ గానే తెచ్చుకుంటారు ఎక్విప్మెంట్స్ అంతా.
ఇక్కడ స్కీయింగ్ చేయడానికైతే చాలా బాగుంటుంది, కానీ బిగినర్స్కి అయితే అసలు పాసిబుల్ అవ్వదు. ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే వెళ్ళగలరు, ఎందుకంటే పైనుండి కిందికి కొండ మీద నుంచి వెళ్ళినట్లే ఉంటుంది. సో ఒకసారి జారిందంటే కింద పడ్డమే. ఆల్రెడీ పిల్లలు స్కీయింగ్ నిన్న ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మౌంటైన్స్ పైన వచ్చేసి వెదర్ -20-30 degrees అలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అండ్ ఫుల్ స్నోతో నిండిపోయి ఉంటుంది కదా మౌంటైన్స్. ఇక్కడ రోప్ వే కూడా వెళ్తూ ఉన్నాయి కదా, ఆ రోప్ వేలో కూడా స్కీయింగ్ కి వెళ్లే వాళ్ళే వెళ్తున్నారు అండ్ స్కీయింగ్ పాస్ కూడా తీసుకొని మనం ఆ రోప్ వే ఎక్కాలి. సమ్మర్ లో వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఈ రోప్ వే వెళ్లారు, కానీ మేము వెళ్ళలేదు. సో ఈసారి నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు స్కీయింగ్ వెళ్లే వాళ్ళే వెళ్తున్నారు చూడండి. అండ్ వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగుతున్నారు, ఎందుకంటే స్నో ఉంది కదా, చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో వాళ్ళ స్కీయింగ్ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. హాట్ వార్మర్స్ తెచ్చుకున్నాను కదా, అది ఎలా ఇచ్చేలా చూపిస్తాను. సో జస్ట్ ఓపెన్ చేస్తే మనకు ఒక షార్ట్ అయితే ఉంటుంది. సో జస్ట్ మనం అటు ఇటు షేక్ చేసేసి మన హ్యాండ్ గ్లౌస్ లో ఇన్సర్ట్ చేసేసుకుంటే చేతులు చాలా వార్మ్ గా ఉంటాయి. కిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. బట్ బిలో 1 year 2 years పిల్లలకి మాత్రం ఇవ్వకండి. సో 10 hours వరకు మనకి హాట్ గా ఉంటాయి. యాంటీ స్లిప్పరీ షూ కవర్ కూడా ఉంటాయి. సో అది యూజ్ చేస్తే మనము ఆ స్నోలు నడిచేటప్పుడు కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది, ఎందుకంటే మౌంటైన్స్ మీద స్నో చాలా స్లిప్పరీగా ఉంటుంది, జాగ్రత్తగా నడవాలి. ఇంత దూరం వచ్చాము, ఇంకా లోపలికి వెళ్ళి ఆ తాత్రా మౌంటైన్స్ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాము. సో మేము నార్మల్ స్నో బోర్డ్స్తోనే వెళ్తున్నాము, మరీ అంత స్లిప్పర్ ఏం లేదు, కొంచెం ఎడ్జెస్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు, వార్సా నుండి వచ్చారంట. సో ఎవరో కొత్త వాళ్ళు అనుకున్నాము, ఎందుకంటే ఆ గాగుల్స్ క్యాప్ అవన్నీ పెట్టుకొని ఉండటం వల్ల గుర్తుపట్టలేకపోయాను. తర్వాత తెలిసింది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అని. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా మళ్ళీ మన తెలుగు వాళ్ళని కలిసిన అండ్ ఆ మౌంటైన్స్ నుండి కిందికి జారుకుంటూ వస్తున్నాము. సో యాక్చువల్ గా మేము స్నో ప్యాంట్స్ వేసుకోలేదు, మామూలు జీన్స్ కాబట్టి కొంచెం వెట్ అయిపోతున్నాయి. స్నో ప్యాంట్స్ అయితే జారడానికి వీలుగా ఉండేది. సో ఈ తాత్రా మౌంటైన్స్ చూడడానికి ఎంతమంది టూరిస్టులు వచ్చారో చూడండి. ఈ మంచు కొండల్లో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, మనం కూడా పిల్లలతో చక్కగా ఆడుకోవచ్చు.
20 మినిట్స్ కంటే ఎక్కువసేపు అయితే మౌంటైన్స్ మీద స్పెండ్ చేయలేకపోయాము. సో బ్యాక్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే షాప్ అయితే ఉంది. సో టీ షర్ట్స్ అండ్ వింటర్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. సో నేనైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. అండ్ పక్కనే ఉన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ రెస్టారెంట్ అయితే చాలా బిజీగా ఉంది. కొంచెం మనకి టేబుల్స్ దొరకడం కష్టమైంది. అండ్ అక్కడ ఐటమ్స్ అన్ని రెడీగా ఉంటాయి. మనం సర్వ్ చేసుకొని వాళ్ళకి బిల్ పే చేయటమే. సో మేమైతే చికెన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అలాగే కాఫీ, పిల్లలకి ఏమో చాక్లెట్ మిల్క్ అయితే ఆర్డర్ చేసాము. పిల్లలకి అయితే చాక్లెట్ మిల్క్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కూడా విండో నుంచి వ్యూ చూడటానికి అయితే చాలా బాగా కనిపించింది. హాట్ గా ఆ కాఫీ తాగుతూ అండ్ అక్కడ రెస్టారెంట్ లో కూడా హీటర్స్ ఉన్నాయి కాబట్టి వార్మ్ గా ఉంది. ఇంకా బ్యాక్ రిటర్న్ మళ్ళీ స్కాన్ చేసి టికెట్స్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మనం అనుకున్న టైంకి ముందే ఒక 10 మినిట్స్ అక్కడికి రీచ్ అయితే బెటర్. సారీ స్టార్టింగ్ మేమే ఉన్నాము, క్రౌడ్ ఎక్కువ లేదు. అంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, సో ఇంకా ఎవరు రాలేదు. సో ఆ లోపు మేమే ముందు వచ్చామని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఎందుకంటే కేబుల్ కార్ లో మనం కావాల్సిన ప్లేస్ లో వెళ్ళొచ్చు అని. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు పైకి మనం చూసాం కదా వ్యూ అంతా, మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఏం చూసాంలే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే దిగేటప్పుడు కూడా వ్యూ చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ మా అన్నయ్య వాళ్ళ బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అంటే స్నో కోసం ఇంత దూరం వచ్చాడు కదా, సో నిన్న స్కీయింగ్ చేశాడు. ఈ రోజు ఇంత మౌంటైన్స్ లో స్నో అంతా చూడటము చాలా చాలా హ్యాపీగా బ్యాక్ అయితే మెమరీస్ తో వెళ్తున్నాడు. లక్కీగా మార్నింగ్ టైంలో ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చి సేఫ్ అయ్యాం. కానీ లేదంటే మేము కూడా ఇక్కడ లాంగ్ క్యూలో ఒక గంట సేపు నిలబడాల్సిన పరిస్థితి అయితే వచ్చేది. సో అదండి ఈ వాల్టీ వ్లాగ్. తాత్రా మౌంటైన్స్ అయితే చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు వింటర్లో ఉంటే డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.